బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ ఓవరాక్షన్ చేశారు. ఆయన చేసిన పనితో పలువురు విద్యార్థులు ప్రమాదంలో పడ్డారని చెప్పాలి. కేక్ కటింగ్ సమయంలో ఓ చిన్న ఫైర్ క్రాకర్స్ ను పేల్చారు. ఈ సమయంలో నిప్పురవ్వలు అక్కడే ఉన్న స్కూల్ విద్యార్థులపై పడ్డాయి. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే వెకిలి నవ్వులు నవ్వుతూ ఎంజాయ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో బర్త్డే వేడుకలు నిర్వహించారు ఎమ్మెల్యే మురళీ నాయక్. ఈ వేడుకకు స్కూల్ విద్యార్థులను తీసుకొచ్చారు ఎమ్మెల్యే అనుచరులు. అయితే అంతా సవ్యంగా జరిగింది కాబట్టి సరిపోయింది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి ఏంటనే చర్చ ఇప్పటికే మొదలైంది. మొబైల్ కింద పెట్టండి వీళ్ళని. మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్ చెప్పండి. మనం ఎమ్మెల్యే మురళీ నాయక్ చేసిన పనితీరు అయితే చూస్తున్నాము. అక్కడ చిన్నపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా ఇలాగా ఆ ఫైర్ క్రాకర్స్ పేల్చడం పట్ల అయితే ఇప్పటికే సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయని చెప్పాలి. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సఖిల ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజాప్రతినిధులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కేసముద్రం మండలం వ్యవసాయ మార్కెట్ లో కూడా వేం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. అప్పటికే కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో నేషనల్ నెట్ బాల్ టోర్నమెంట్ కూడా జరుగుతుంది. దీనికోసం వివిధ రాష్ట్రాల నుండి కూడా పిల్లలు అక్కడ భారీ ఎత్తున చేరుకున్నారు. పిల్లల సమక్షంలో రైతుల సమక్షంలో కేకులు కట్ చేస్తున్న నేపథ్యంలో ఫైర్ క్రాకర్స్ ను వెలిగించి కేక్ కట్ చేసిన అనంతరం ఫైర్ క్రాకర్స్ ను పైకి పెట్టడంతో నిప్పు రవ్వాల నుంచి చెలరేగుతూ పిల్లల మీద పడుతుండగా వెంటనే స్పందించాల్సిన ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్న కాంగ్రెస్ కూడా స్పందించకుండా పైనుండి కూడా నవ్వడం కూడా తీవ్ర విమర్శ తావుతీస్తుంది. కనీసం బాధ్యత రహితంగా వ్యవహరించారని కూడా తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. అదే పెద్ద ప్రమాదం జరిగి ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడే పరిస్థితి కూడా నెలకొనేది. చిన్నపిల్లలకు తో పాటుగా వివిధ రైతులు కూడా అక్కడ చేరుకోవడం పట్ల తీవ్రమైన విమర్శలు వెలువెత్తుతున్నాయి. సంబంధించిన అధికారులతో పాటు అన్ని వర్గాలకు సంబంధించిన వివిధ స్థాయిలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అక్కడ ఉండడం పిల్లలకు కనీసం బాధ్యత రహితంగా వ్యవహరించారని కూడా విమర్శలు పార్టీతో పాటు ప్రజలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆడ పక్కకు జరగదని కానీ ప్రమాదం జరుగుతుందని కానీ హెచ్చరించకపోవడంతో పాటుగా ఎలాంటి రక్షించే చర్యలు కూడా చేపట్టకపోవడం పట్ల కూడా ప్రజలైతే తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా వేం నరేందర్ రెడ్డి సంబంధించిన జన్మదినం మాత్రం పూర్తిగా అపశృతి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ భారీ ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. అఖిల యశ్వంత్, అయితే బాధ్యతాయుతంగా ఉండాల్సిన నాయకులే ఇలాంటి ఘటనలు చేయడం పట్ల వాళ్ళ తీరేంటనేది కూడా తెలుస్తుంది. సో అయితే దీనిపై ఇప్పటివరకు ఎమ్మెల్యే ఏమైనా స్పందించారా ఘటన అనంతరం కూడా? నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మురళీ నాయక్ హాజరయ్యారు. దీంతో పాటుగా అక్కడ సంబంధించిన ప్రజాప్రతినిధులు మార్కెట్ కమిటీ కూడా హాజరయ్యారు. వీళ్ళంతా కూడా బర్త్డే సెలబ్రేషన్ లో మునిగిపోయారు తప్ప అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ పూర్తిగా పరిశీలించకపోవడం కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేవలం బర్త్డేనా ఇక్కడ సంబంధించిన ఈ బర్త్డే పాల్గొన్న పిల్లలపై ఇలాంటి దృష్టి సారించకపోవడం, వైపు నిప్పురవ్వలు చెలరేగుతున్నారు. పిల్లలంతా కూడా బయటికి ఉరుకులు పరుగులు తీశారు. అప్పటికి జనాలంతా గుమ్మగూడడం పట్ల కొంతమంది పిల్లలు బయటికి రాలేకపోయారు కూడా అని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇదంతా జరుగుతున్న ప్రజాప్రతినిధులతో పాటు అక్కడ ఎమ్మెల్యే చూస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా రక్షించే చర్యలు చేయకపోవడం, కనీసం సూచనలు కూడా చేయకపోవడం అయితే తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అఖిల యశ్వంత్, అయితే క్రాకర్స్ పేలుస్తున్నప్పుడు కూడా నిప్పురవ్వలు అయితే పిల్లలపై పడింది అయితే క్లియర్ కట్ గా మనం చూస్తున్నాం. అయితే ఎవరికైనా ఏమన్నా అపాయం జరిగిందా? సో అసలు విద్యార్థులు ఏమన్నారు దీనిపైన? అయితే ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ లో నేషనల్ నెట్ బాల్ అసోసియేషన్ సంబంధించి టోర్నమెంట్ జరుగుతుంది. అసలు ఈ మార్కెట్ లో నేషనల్ టోర్నమెంట్ ఎవరు అనుమతి ఇచ్చారు, అనుమతి ఇవ్వడానికి కారణాలు ఏంది, మొత్తం కలెక్టర్ తో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులపై కూడా తీవ్ర విమర్శలు ఎత్తుతున్నాయి. ఒక ఓపెన్ ప్లేస్ లో నేషనల్ టోర్నమెంట్ జరగాలి, కానీ మార్కెట్ లో నిర్వహించడం పట్ల కూడా తీవ్రమైన విమర్శలు అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. నేషనల్ సంబంధించిన టోర్నమెంట్ కు అనుమతి ఇవ్వాల్సిన కలెక్టర్ తో పాటు సంబంధించిన క్రీడా శాఖ అధికారులు కూడా పూర్తిగా విఫలమయ్యారని కూడా తీవ్రమైన ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీన్ని పర్యవేక్షించవలసిన అధికారులతో పాటుగా ఈ బర్త్డే జన్మదినానికి సంబంధించి పూర్తిగా రక్షణ చర్యలు చేపట్టాల్సిన కాంగ్రెస్ శ్రేణులు కూడా పూర్తిగా విఫలమయ్యారని కూడా గుసగుసలేదు వినబడుతున్నాయి. అఖిల
రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు వేం నరేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో కూడా ఎమ్మెల్యే మురళీ నాయక్ చేసిన వెకిలి చేష్టలు అయితే ఇప్పుడు పలువురు విమర్శలకు తావుతీసిందని చెప్పుకోవాలి. సో ఎందుకంటే అట్లీస్ట్ అక్కడ విద్యార్థులు ఉన్నారు అనేది కూడా చూడకుండా వాళ్ళు పేల్చిన క్రేకర్స్ అయితే ఎంతో ఫైర్ తో కూడా వారి మీద పడిన ఘటన అయితే మనం చూస్తున్నాము. దీనిపై అయితే అందరూ విమర్శిస్తున్నారు. మరి దీనిపై ఇప్పటివరకు ఏమైనా స్పందిస్తారా లేదన్నది